యేసుక్రీస్తు ఈ లోకములో సేవ ప్రారంభించినటువంటి కాలములో ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగ వాక్యమే దేవుని రాజ్యమును గురించి యేసు ప్రకటించి ఉన్నాడు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క సేవ యొక్క ప్రారంభములోనే యేసు పలు పట్టణములుగాను గ్రామములుగాను తిరుగుచు సంచరించుచు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడే వారిని స్వస్థపరచుచు అనేకులను స్వస్థపరుస్తూ యేసు దేవుని యొక్క రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచున్నాడు. ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానార్థమై దేవుని రాజ్యమునకు వెళ్ళుట ఎలా అనే అంశంతో దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుని యొక్క వాక్య ఆధారంగా కొన్ని అంశములు మనం ధ్యానించుకుందాం. యేసు ప్రకటించినట్లుగా ఈ దినములలో కూడా దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని పలు చోట్ల పలు సంఘములు పలు వ్యక్తులు పలు రీతిలుగా దేవుని యొక్క రాజ్యం సమీపించినట్లుగా తెలియజేస్తున్నారు. పరిస్థితులన్నీ కూడా మనకు దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నదని మనకు చాలా క్లిష్టముగా తెలియజేయబడుచు ఉన్నది. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. కాబట్టి చేయవలసిన ఒక కార్యం ఏంటంటే మారు మనసు పొంది సువార్తను నమ్మవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం సమీపించిన ఈ కాలములో, ప్రభు రాకడ సమీపించినటువంటి ఈ కాలములో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లుగా అర్హత ఎలా మనం సాధించేది, ఎలా అర్హులుగా మనల్ని మనమే మార్చుకొనుట. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసును అంగీకరించినంత మాత్రాన, క్రైస్తవులుగా మార్చబడినంత మాత్రాన, అనేక సంవత్సరములుగా క్రీస్తు కొరకు జీవించినంత మాత్రమున దేవుని రాజ్యమునకు వెళ్తాం అని ఎవరికి వారు మోసపరుచుకొనకుడి. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని రాజ్యమునకు పాత్రులు? ప్రసంగించే నేను, ఈ ప్రసంగ వాక్కులు వినేటటువంటి మీరు, మనమందరం యొక్క వాక్కులకు అప్పగించుకొని దేవుని రాజ్యమునకు మనమే సిద్ధపడదముగాక. దేవునికి స్తోత్రములు. మొట్టమొదటిగా ఈ సువార్తను నమ్మవలెను. దేవుని రాజ్యమును గురించి ప్రకటింపబడుతున్నా ఈ సువార్తను మీరు నమ్మవలెను. ఎవరైతే ఈ మాటను నమ్ముతున్నారో, ఎవరైతే ఈ మాటలు విశ్వసించుచున్నారో వారు మాత్రమే మారు మనసు పొంది జీవించగలరు. దేవుని రాజ్యమును వాంఛిస్తున్నారా? దేవుని రాజ్యమును ఇష్టపడుతున్నారా? దేవుని రాజ్యమును వాంఛించుచున్నారా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం సమీపించింది నిజమే. మనం చేయవలసిన ఒక విషయం, సువార్తను, పరలోక రాజ్యమును గురించిన సువార్తను, ఈ మహిమగల సువార్తను మనం నమ్మి మారు మనసు కలిగిన ఒక జీవితమును చేయటానికి ఈ రోజుల్లో మనమే అప్పగించుకుందాము గనక. దేవునికి స్తోత్రం. ఎలా మనం జీవిస్తున్నాం? మన రక్షింపబడటానికి ముందు వలె మాట్లాడుచున్నామా? రక్షణ పొందటానికి ముందు వలె మనం ఆలోచిస్తున్నామా? రక్షణ పొందటానికి ముందు వలె మనం ప్రవర్తిస్తున్నామా? నమ్ముడి, సువార్తను నమ్ముడి, మారు మనసు పొందుడి. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కాలం సంపూర్ణమై ఉన్నది. ఎలా కాలం సంపూర్ణమై ఉన్నదని మనం తెలుసుకోగలమో దేవునికి స్తోత్రములు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని కాలములన్నీ ముగింపబడి ఉన్నవి. ధర్మశాస్త్ర కాలం, దూతల కాలం, ధర్మశాస్త్ర కాలం, మనస్సాక్షి కాలం, ఈ విధంగా ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి కాలం ఇది కృపాకాలమై ఉన్నది. ఇది సంఘం యొక్క కాలం అని కూడా ఉపదేశాంతరంగా మనం చెప్పవచ్చు. ఈ కాలం ముగింపబడిన తర్వాత, ఈ కృపాకాలం ముగింపబడిన తర్వాత, ఈ కృపాకాలం యొక్క ముగింపులో ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఎంతమంది ఎదుర్కొన సిద్ధపడుతున్నారు? ఎంతమంది ఎదుర్కొన మిమ్మల్ని మీరే ఆయుధం గల వారుగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. కాలం నెరవేరి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి కాలము ఇది కృపాకాలం. ఈ కృపాకాలం యొక్క ముగింపులో ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చును. పరిశుద్ధ సంఘమును మారు మనసు పొంది దైవిక అనుభవాలు కలిగి పవిత్రాల కన్యకగా మార్చబడి దైవికమైన స్వభావములు కలిగి క్రీస్తు కొరకు ఆకాంక్షతో కనిపెట్టే, పాపం లేకుండా కనిపెట్టే సంఘము కొరకు నిష్కలంకమైన నిర్దోషమైన మహిమగల సంఘమును చేర్చుకొనుటకు యేసు మధ్యాకాశంలో రెండవ మారు ప్రత్యక్షం కాబోతున్నాడు. అప్పుడు ఈ భూమి మీద
శ్రమల కాలం ప్రారంభం కాబోతున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శ్రమల కాలంలో మనం పాలు పొందబోతున్నామా? శ్రమలే లేని రాజ్యములో మనం పాలు పొందబోతున్నామా? అందుకు దేవుని రాజ్యమునకు మనం ఎలా అరుగులుగా మార్చబడుట? దేవునికి స్తోత్రములు. కొన్ని అంశములు నీకు ముందుగా ఉంచబోతున్నాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఏ విధంగా మన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట? ఏ విధంగా ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడు? ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనమును చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రభు నామమునకు స్తోత్రం. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేది ఎవరు? ఇక్కడ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని రాజ్యమునకు వెళ్ళటానికి అతడు నీతిమంతుడుగా మార్చబడాలి. ప్రభుకు స్తోత్రం. నీతిమంతుడు అనటానికి ఒక అర్థం ఏంటంటే ఏ దుష్కార్యము లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ కల్మషము లేనివాడు, ఎటువంటి కలంకము లేని అనుభవమే నీతిమంతుని యొక్క అనుభవం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహామునకు దేవునికి మధ్యలో ఒక సంభాషణ జరిగి ఉన్నది. దేవుడు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పాపమును చూడలేక ఎలాగైనా సొదొమ గొమొర్రాని నాశనం చెయ్య దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంలోనే అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, సొదొమ గొమొర్రాని మీరు నాశనం చేయబోతున్నారు కదా. సొదొమ గొమొర్రాలో నీతిమంతులు ఉన్నారు. దుష్టులతో పాటు నీతిమంతులను నాశనము చేయుట నీకు దూరమవునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రములు. అవును, సొదొమ గొమొర్రా పాపం చేత నిండుకొని ఉన్నది. సొదొమ గొమొర్రా ఘోరమైన దుష్కార్యముల చేత నిండుకొని ఉన్నది. సొదొమ గొమొర్రా ఆహార సమృద్ధి చేత నిండుకొని ఉన్నది. సొదొమ గొమొర్రా పరిశుద్ధతను చెడిపేసే ఒక పట్టణముగా నిండుకొని ఉన్నది. కానీ దాని మధ్యలో నీతిగా యథార్థంగా జీవించే ఒక కుటుంబం ఉన్నది. అదే లోతు, అతని యొక్క కుటుంబం. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా పాపం నిండుకొని ఉన్నది, ఎక్కడ చూసినా దుష్కార్యం నిండుకొని ఉన్నది, ఎక్కడ చూసినా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎదురవుతున్నవి, ఎక్కడ చూసినా భయంకరమైన ఘోరమైన పరిస్థితులు, దేవునిలో నిలబడలేనటువంటి అనేకమైన పాప పోరాటాల మధ్యలో ఉన్నటువంటి మనము నీతిమంతులుగా జీవిస్తున్నామా, అనీతిమంతులుగా జీవిస్తున్నామా? ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అవును, పాపం మధ్యలో పాపం అంటుకోకుండా తన జీవితాన్ని కాపాడుకునేవాడి నీతిమంతుడు. పాపం పోరాటముల మధ్యలో పాప పోరాటములు పడిపోకుండా తన జీవితాన్ని తాను భద్రంగా కాపాడుకునేవాడే నీతిమంతుడు. ఉదాహరణకు ఉప్పు, చేప అది సముద్రంలో ఉన్నా కూడా చెప్తారు అది ఎన్నటికీ ఉప్పుగా మారదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పటి వరకు అది ఉప్పుతో కలవదు, తనలో జీవం ఉన్నంత వరకు. తనలో చిన్న చేపే కానీ పెద్ద పెద్ద అలలకు, పెద్ద పెద్ద ఎదురు వచ్చేటటువంటి వరదలకు అది ఎదురీదుకుంటూ వెళ్తుంది. కారణం ఏంటంటే అది చిన్న జీవైన తనలో ఉన్నటువంటి జీవం గొప్పది. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. అవును, ఎలా మనం నీతిమంతులుగా మార్చబడుట చెప్పడానికి అనేకమైన విషయంలో ఉన్నవి. ఏక మాటలు క్లుప్తంగా చెప్పి మనకు అంశానికి మనం వెళ్ళుదుము. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. రోమాకు వస్తున్న పత్రిక 5వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును, దేవుని రాజ్యమునకు వెళ్ళకపోతే, దేవుని రాజ్యమునకు వెళ్ళని వారికి ఒక ఉపద్రవం రాబోతున్నది. దేవుని రాజ్యమునకు వెళ్ళని వారికి ఒక ఉపద్రవం రాబోతున్నది. మనం చదివిన మొట్టమొదటి ఆ యొక్క మత్తయి 13వ అధ్యాయం 43వ వాక్యమును, నీతిమంతులైతే తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అప్పుడు అనే మాట రాయబడింది. కానీ దాని పై మాట చూస్తున్నాము, అక్కడ వారి పాతాళంలో ఒక గుంపు గురించి రాయబడి ఉన్నది. దేవుని జనమా, మన దేవుని రాజ్యమునకు వెళ్ళినట్లయితే అటువంటి వారు పాతాళమును వారి జీవితమును గడుపు వారుగా ఉంటున్నారు. మనల్ని దేవుడు పాతాళానికి కాదు పిలిచింది, మన దేవుడు పరలోకానికి మనల్ని పిలిచి ఉన్నాడు. మన దేవుడు పాతాళ సాతాన రాజ్యమునికి మనం పిలవలేదు, పరలోకంలో దేవుని రాజ్యమునకు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోవటానికి
నీతిమంతులుగా మార్చబడాలి. ఎలా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు? యేసు రక్తం ద్వారా. మనమందరము ఆయనకు ఆశ్చర్యమైన కనికరమును బట్టి, దేవునికి ఆశ్చర్యమైన కృపను బట్టి, ఆయన రక్తం వలన మనందరము దూరస్తులమైన మనము క్రీస్తు రక్తం వలన దేవునికి సమీపస్తులుగా మార్చబడి ఉన్నాం. అయినా కూడా ప్రతి దినము యేసుక్రీస్తు రక్తం చేత మనం శుద్ధీకరింపబడాలి. శుద్ధీకరణ కూటాలు వచ్చిన మాత్రమే కాదు, శుద్ధీకరణ కూటాలకు వచ్చినప్పుడు సమాధాన పడటం కాదు, శుద్ధీకరణ కూటాలకు వచ్చినప్పుడు శుద్ధీకరించుకోవటం మాత్రమే కాదు, శుద్ధీకరణ కూటాలకు వచ్చినప్పుడు పశ్చాత్తాపడటం మాత్రమే కాదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎల్లప్పుడూ నువ్వు ప్రతిదినము శుద్ధీకరించుకోవాలి. అది కుటుంబ ప్రార్థన అయినా, అది ఒంటి వ్యక్తిగత ప్రార్థన అయినా, అది సంఘం యొక్క ప్రార్థన అయినా, ఏ ప్రార్థన ప్రారంభించే ప్రతి క్షణము మనం శుద్ధీకరించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుంచి మనల్ని విమోచించి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రములు. అవును, ఎవరైతే తమను తామే శుద్ధీకరించుకుంటున్నారో, తప్పులు వచ్చినా కూడా అది తప్పుని గ్రహించుకోకుండా, తప్పులు జీవితంలో ప్రవేశించినా కూడా అది తప్పు చేస్తానని గ్రహించుకోకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడను. అదే పాతాళ వశం. దేవునికి స్తోత్రములు. అవును, తప్పిదములు రావటం సహజం, బలహీనతలు రావటం సహజం. కానీ వచ్చిన బలహీనత నిమిత్తం దావీదు వలె నా పాపం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము ప్రభువా అని తమను తాము ఎవరెలా ఆయన రక్తం చేత దినదినము శుద్ధీకరించుకుంటున్నారో, యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని నీతిమంతులుగా మారుతుంది. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. యేసు రక్తం చేత మనం శుద్ధీకరింపబడటం ద్వారా, యేసు రక్తం చేత మనం అనుదినము పరిశుద్ధపరచుకోవటం ద్వారా నీతిమంతులుగా మనం మార్చబడుతున్నాం. రెండవదిగా రోమా 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. రోమా 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు? సరిగ్గా అండర్లైన్ చేసుకోవాలి, సరిగ్గా గుర్తుంచుకోవాలి. ఏ విధంగా ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడుతున్నాడు? విశ్వాసం మూలముగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, ఏంటి విశ్వాసం మూలముగా? మనము యేసుక్రీస్తు ఒక రక్తం చేత శుద్ధీకరించుకుంటున్నాం. యేసుక్రీస్తు ఒక రక్తం చేత మనం శుద్ధీకరించుకుంటున్నారా? ఆయన నీతిమంతుడుగా మారుస్తున్నాడు. యేసు రక్తంలో జీవం ఉన్నది, యేసు రక్తం పరిశుద్ధపరచును, యేసు రక్తం నన్ను విమోచించును. అనుదినము దేవుని కుమారుల యందలి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసు రక్తములో మాత్రమే నీతిమంతులుగా తీర్చే శక్తి ఉన్నది. విశ్వాసంలో మాత్రమే నీతిమంతులుగా తీర్చబడే అధికారం ఉన్నది. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. అవును దేవజనమా, పోరాటం వచ్చినప్పుడు ఆధైర్యపడవద్దు, శోధన వచ్చినప్పుడు అవిశ్వాస పడవద్దు, బలహీనత వచ్చినప్పుడు ఆధైర్యపడవద్దు. దినదినం విశ్వాస ఒప్పుకోలు చేయాలి. యేసు నన్ను క్షమించాడు, యేసు రక్తం నన్ను కడిగి ఉన్నది, యేసు నా పాపముల కొరకు మరణించాడు, యేసుక్రీస్తు కలవారిలో నా కొరకు సమస్తమును చేసి ముగించి ఉన్నాడు అనే విశ్వాసం నేను నీతిమంతునిగా మారుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం లేకపోతే నీ హృదయం కలవరపడిపోయింది. విశ్వాసం లేకపోతే మీ హృదయం కలవరపడనివ్వకు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందుని విశ్వాసం ఉంచుడి. మీ హృదయమును కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి. ఎందుకు ఒక వ్యక్తి యొక్క హృదయం కలవరపడిపోతుంది? దేవుని మీద ఉన్న విశ్వాసం తగ్గిపోయినప్పుడు, యేసుక్రీస్తు ఒక రక్తంలో ఉన్న శక్తి యొక్క ప్రభావమును గురించిన విశ్వాసం తగ్గిపోయినప్పుడు భయపడిపోతారు. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ప్రభుకు స్తోత్రం. భయం పోరాడుతుందా? పిరికితనం పోరాడుతుందా? భీతి నిన్ను వెంటాడుతుందా? అనుదినము యేసు రక్తం చేత శుద్ధీకరించుకోండి. అనుదినము విశ్వాసంలో బలపడి యేసు నన్ను క్షమించాడు. అందుకే హృదయం అందు విశ్వసించి నోటి మూలముగా ఒప్పుకోలు చేయటం ద్వారా ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అని రాయబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడి. దేవుని రాజ్యం సమీపించింది నిజమే. ఆ దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి. విడిచిపెట్టిన పాపాలు మరల మన జీవితంలోనికి మనం అనుమతించకూడదు. పాపం వెంట పెట్టుకొని మనం పరిగెత్తకూడదు. పాపాన్ని వెంట పెట్టుకుని పెంచుకుంటూ మనం తిరగకూడదు.
దినదిన వచ్చే పాపముల మధ్యలో పశ్చాత్తాప పడుతూ శుద్ధీకరించుకుంటూ ఆ పాపాలను విడిచిపెట్టి విశ్వాసమున కర్తగా యేసు వైపు చూచి మన ముందుకు పరిగెత్తదముగాక. నీతిమంతుల వలె జీవితం, దుష్టుడు తరమకుండానే పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ప్రభుకు స్తోత్రం. ఇలాంటి ధైర్యం గల జీవితం యేసు రక్తం ద్వారా మనం పొందుకోవచ్చు. ఇలాంటి ధైర్యం గల జీవితం విశ్వాసం ద్వారా మనం పొందుకోవచ్చు. వ్యాధికి భయపడవద్దు, పోరాటానికి భయపడవద్దు, శోధనకు భయపడవద్దు, మనుషులకు భయపడవద్దు, అపవాదికి భయపడవద్దు. దేవునికి మాత్రమే భయపడి ధైర్యంగా ఉండటానికి రక్తం, యేసు రక్తం మనకు సహాయం చేస్తుంది. ఆ దిన మన ఫరో ఆజ్ఞాపించాడు, హెబ్రీయుల పిల్లల్లో ప్రతి వారిని తొలుచులను హతమార్చమని చెప్పాడు. దేవునికి స్తోత్రములు. తెల్లవారుజామున ఉదయకాలమున సంహారకుడు ఇంటింటికి వచ్చి ఒక్కొక్క తొలిచులు పిల్లని హతమారుస్తున్న కాలములో, ఆ కాలమున పస్కా వారి కొరకు వధింపబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పస్కా రక్తమును ద్వారకమ్ములలో వారు పూసినప్పుడు ఇంట్లో ఉన్న వారికి ఇప్పుడు ధైర్యం. ఏం ధైర్యం? మా గుమ్మములో రక్తం ఉన్నది. ఆ రక్తం చూసిన వెంటనే సంహారకుడు ఏమనుకుంటున్నాడు? ఈ ఇంటిలో ఆల్రెడీ చంపబడ్డారు, ఇక ఇంటిలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని వాడు చూచి వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో ఉన్న వారికి ధైర్యం ఏంటి? మా కొరకు పస్కా వధింపబడింది, మా కొరకు గొర్రె వధింపబడింది, మా కొరకు మా యొక్క ద్వారములో రక్తం పూయబడింది. కాబట్టి ఆ రక్తం చూచిన వెంటనే సంహారకుడు పారిపోతాడు. ఆ రక్తమే మా కాపుదల. ఇదే ధైర్యం గల జీవితం యేసు రక్తం ద్వారా చేయవచ్చును. ధైర్యం గల జీవితం విశ్వాసం కూడినటువంటి శుద్ధీకరణ ద్వారా చేయవచ్చును. మన మనసులో యేసు రక్తం పూయబడాలి. దేవునికి స్తోత్రం. తంత్రాలు కట్టుకోవడం ద్వారా పిశాచి పారిపోదు. తంత్రాలు కట్టుకోవడం ద్వారా అపవాది పారిపోదు. మీ ఇంట్లో వాక్యాలు రాయండి. ఏం రాయండి? ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధమును వర్ధిల్లదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, యేసు రక్తమే జయం. వాక్యాలు రాయండి. వాక్యమును చూస్తే అపవాదికి వణుకుడు. యేసు రక్తమును ఉచ్చరిస్తే సాతానికి వణుకుడు. దేవునికి తంత్రాలు కట్టుకొని ఇంటి చుట్టూ ముగ్గులు పోయించుకొని ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టుకొని కొబ్బరికాయలు అందరికీ పంచిస్తే దయ్యాలు పారిపోతాయా? పారిపో. యేసు రక్తంలో శక్తి ఉన్నది. ఉందా? చెప్పండి అందరూ 3 సార్లు చెప్పండి. యేసు రక్తంలో శక్తి ఉందని 3 సార్లు చెప్పండి అందరూ. నిజమే, యేసు రక్తంలో శక్తి ఉంది, చెప్పే మీలో శక్తి లేదు. బాగా అర్థమైపోతుంది. యేసు రక్తంలో శక్తి ఉంది కానీ చెప్పే మీలో శక్తి లేదు. గట్టి చెప్తామా? 1 2 3 స్టార్ట్. ఇలా మన విశ్వాసంతో చెప్పినప్పుడు ఆ రక్తం మన నీతిమంతులుగా మారుస్తుంది. ఆ రక్తం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనం తరమకుండానే అపవాది మీ నుంచి మిమ్మల్ని ముట్టకుండా అపవాది తరమకుండానే పారిపోతాడు. హల్లెలూయా. విశ్వసించండి, మన దేవుడు గొప్పవాడు. విశ్వసించండి, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ విశ్వాసం నీలో పెరిగిన కొలది నీ శోధన తగ్గిపోతూ ఉంటుంది. ఈ విశ్వాసంలో ఉన్న శక్తి నీలో పెరిగిన కొలది నీతో పోరాడుతున్న శక్తులు పవర్ తగ్గిపోతూనే ఉంటుంది. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అటు తర్వాత దేవుని రాజ్యమునకు వెళ్ళటానికి మనం చేయవలసిన ఒక కార్యము యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. చాలా మంది అనుకుంటున్నారు బాప్టిజం తీసుకున్న వెంటనే దేవుని రాజ్యానికి వెళ్ళామనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వెంటనే ఇక దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకుంటారు. ఇక్కడ సరిగ్గా వినాలి. యేసు చెప్పిన మాటను సరిగ్గా వినాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే, మనము కొత్తగా బాప్టిజం పొందితే జన్మిస్తున్నాం అంతే. కొత్తగా మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందితే జన్మిస్తున్నాం అంతే. జన్మించిన వారు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఎదగాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే బాప్టిజంలో రాకడ వరకు తీసుకుంటూనే ఉండాలి.
ఒకసారి బాప్టిసమే, కానీ బాప్టిస సత్యాన్ని మరణం వరకు పాటించాలి. అదే బాప్టిసం మరలా తీసుకోవటం. బాప్టిసం అనేది ఒక మారే తీసుకోవాలి. బాప్టిసం అనేది ఒకే బాప్టిస్మము, కానీ బాప్టిస సత్యాన్ని మరణం వరకు, రాకడ వరకు అనుసరిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రములు. బాప్టిసం ద్వారా కొత్తగా జన్మిస్తున్నాం. బాప్టిసం యొక్క సత్యాన్ని అనుసరించడం ద్వారా అన్నిదినం మనం ఎదుగుతూ ఉన్నాం. ఎందుకు ఒక వ్యక్తి బాప్టిసంను పొందాలి? రోమా 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రోమా 6వ అధ్యాయము 3వ వాక్యమును చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. బాప్టిజం పొందితే సరిపోదు, పాతి పెట్టబడాలి. ఎవరు దేవుని రాజ్యానికి వెళ్తారు? నీటి మూలంగా జన్మించిన వారు దేవుని రాజ్యమునకు వెళ్ళుదురు. నీటి మూలంగా కొత్తగా జన్మించాం, నీటి మూలంగా మనం కొత్తగా జన్మించాం, కానీ బాప్టిజం ముందు పాతి పెట్టబడిన స్వభావాలు మరలా మన జీవితంలోనికి మనం అనుమతిస్తున్నామా? దేవుని రాజ్యానికి వెళ్తే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే బాప్టిజం పొందుతూ మాత్రమే సరిపోదు, బాప్టిజ సత్యాన్ని మరణం వరకు మనం పాటించాలి. ఏంటి బాప్టిజ సత్యాన్ని పాటించటము? నూతనమైన జీవం గల వారమే నడుచుకోవాలి. నూతనంగా నడుచుకుంటున్నామా? కొత్తగా మాట్లాడుతున్నామా? కొత్తగా ఆలోచిస్తున్నామా? కొత్తగా మనం తలస్తున్నామా? కొత్తగా మనం ప్రవర్తిస్తున్నామా? మన మాటలు కొత్తగా మారాయా? మన వినికిడి కొత్తగా మారిందా? మన చూపులు కొత్తగా మారాయా? మన తలంపులు కొత్తగా మారాయా? మన ప్రవర్తన కొత్తగా మారిందా? లేకపోతే బాప్టిజం తీసుకున్నప్పటి వలె, తీసుకోకటం ముందు వలె ఇప్పటికి అది మన జీవితంలో పాత కార్యములే వెంటాడుతూ ఉన్నాయా? దేవుని రాజ్యంకి వెళ్ళాలంటే బాప్టిజమును పొందాలి, నీటి మూలంగా జన్మించాలి. బాప్టిజం మనకి ఏం బయలుపరుస్తుంది? బాప్టిజ సత్యం మనకి ఏం బయలుపరుస్తుంది? నేను పాపానికి మరణించాను, నేను నీతి విషయమై జీవించుతున్నాను అనేది బాప్టిజం మనకు బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రములు. బాప్టిజం అందు మనము పాతి పెట్టబడి ఉన్నాం. ఎవరిని పాతి పెడతారు? బతుకున్న వాళ్ళని పాతి పెడతారా? చనిపోయిన వాళ్ళని పాతి పెడతారా? వెనకున్న వాళ్ళు చెప్పాలి. భూస్థాపన. ఇది బాప్టిజం అనేది ఒక భూస్థాపన ఆరాధనతో సమానం. ఎవరిని భూస్థాపన చేస్తారు? చనిపోయిన వాళ్ళు. మనందరం బాప్టిజం తీసుకునేటప్పుడు ఏమైపోయాం? చనిపోయాం. ఇప్పుడు బ్రతికి ఉన్నామా? ఇప్పుడు క్రీస్తు మన యందు బ్రతికున్నాడా, లేకపోతే పాపం మన యందు బ్రతికి ఉన్నదా? దేవునికి స్తోత్రం. బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మేలు చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నారు. బాప్టిజం పొందిన తర్వాత కూడా మంచి జీవితం చేయాలనుకున్న చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? బాప్టిజం పొందిన తర్వాత కూడా చెడు ఆలోచించకుండా, చెడు చేయకుండా, చెడు మాట్లాడకుండా ఉన్నతమైన జీవితం చేయటానికి అసాధ్యంగా కనబడుతుంది? ఒకటే, పాతి పెట్టబడిన అనుభవాన్ని మరలా పైకి తీసినప్పుడు, పాతి పెట్టబడిన స్వభావాన్ని మరలా అనుమతించినప్పుడు నూతనమైన జీవంని కోల్పోయి పాత అనుభవంలోనికి ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. నీటి మూలంగా జన్మించుట అనగా మనము కొత్తగా జన్మించుట. పాతవి గతించిపోవాలి. పాత స్వభావాలు ఎప్పుడైతే మనలో పూర్తిగా తొలగిపోతున్నాయో, ఎప్పుడైతే పాత కార్యములు మన జీవితంలో పూర్తిగా తొలగిపోతున్నాయో, ఎప్పుడైతే మనం నూతనమైన వారంగా మార్చబడుతున్నామో, మన మనసు నూతనమవుతుందో, మన తలంపులు నూతనమవుతున్నాయో, మన స్వభావం నూతనమైపోతుందో, మన హృదయం ఎప్పుడు నూతన హృదయంగా మార్చబడుతుందో, అటువంటి వారే దేవుని రాజ్యానికి వెళ్తారు. కానీ బాప్టిజం పొందినంత మాత్రాన కాదు. మోసపోవద్దు. ప్రాచీన స్వభావాలు పాతి పెట్టాలి, ప్రాచీన పాపములు పాతి పెట్టాలి, ప్రాచీన తలంపులు పాతి పెట్టాలి, ప్రాచీన భాష పాతి పెట్టబడాలి, ప్రాచీన తలంపులు పాతి పెట్టబడాలి. పాతి పెట్టకుండా పాతవి మన జీవితంలో క్రియేట్ చేస్తున్నాయి అంటే నువ్వు సరిగ్గా పాతి పెట్టబడలే. సరిగ్గా పాతి పెట్టకపోతే చెయ్యి బయటికి కనిపించింది. చెయ్యి బయటికి కనిపిస్తే ఏమొచ్చింది? తర్వాత దుర్వాసన వచ్చింది. దుర్వాసన, భయంకరమైన దుర్వాసన. అదే కారణం. దానికి అర్థం ఏంటి? సాక్ష్యం లేని జీవితం. అవును, మనం సరిగ్గా పాతి పెట్టబడకపోతే, నేను బాప్టిజం ముందు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడకపోతే దుర్వాసన వచ్చింది. మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన జీవితం, మన యొక్క నడక, ఇవన్నీ దేవునికి అవమానకరంగానే కనబడతాయి. సాక్ష్యకరమైన జీవితం వారు ఎంత ప్రయత్నించినా చెయ్యరు. ఈరోజు మొదలుకొని విశ్వాసం ఒప్పుకోలు చేయండి. నేను క్రీస్తుతో కూడా ఆయన మరణములో బాప్టిజం ముందు పాతి పెట్టబడి ఉన్నాను. పాపం పోరాడేటప్పుడు, కోపం పోరాడేటప్పుడు, దుష్ట తలంపులు పోరాడేటప్పుడు ఒప్పుకోలు చేయాలి. ఏమని? నేను పాతి పెట్టబడి ఉన్నాను.
నేను మరణించాను, నేను పాతి పెట్టబడి ఉన్నాను, నేను మరణించాను, నేను పాతి పెట్టబడి ఉన్నాను, జీవించేవాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అనే ఒప్పుకోలు చేయటం ద్వారా పాపం పూర్తిగా మన జీవితంలోంచి విడుదల పొందగలము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాపం బాప్తిసం ముందు పాతి పెట్టబడుతుంది, కానీ పాప స్వభావం అనేది పోరాడుతూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, పాపం మనుషుని యొక్క జన్మ పాపం, మనుషుని యొక్క గర్భంలో నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించి ఉన్నది, ఆ జన్మ పాపం బాప్తిసం ముందు పాతి పెట్టబడుతుంది. కానీ పాప స్వభావం అనేది మన చివరి వరకు వెంటాడుతూనే ఉంది. పాపమును కప్పిపెట్టడం, పాపమును పాతి పెట్టడం బాప్తిసం ద్వారా, బాప్తిసం పొందడం ఆ యొక్క ఒప్పుకోలు ద్వారా మనము పాతి పెడుతున్నాం. కానీ పాప స్వభావం నుంచి విడుదల పొందాలంటే ఆత్మ మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ఎందుకంటే పాపం ఒక మాంసంగా పోరాడటం లేదు, పాపం ఒక శరీరంగా పోరాటం లేదు, అది ఒక ఆత్మగా పోరాడుతుంది. తలంపులు, మన దేవుని సన్నిధిలోనే ఉంటాం, మనం బైబిల్ చదువుతూనే ఉంటాం, మనం పాటలు పాడుతూనే ఉంటాం, మనం ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం, కానీ ఒకవైపు ఆ తలంపులు పోరాడుతూనే ఉంటాయి. ఆ తలంపులు లేచి వెళ్ళిపో, పాపం చెయ్యి, నువ్వు బూతులు మాట్లాడు, నువ్వు ఇలా తలంచుకో, నువ్వు ఇలా క్షమించబాకు, ఇలా కక్ష, పగ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ మనసులో పోరాడుతున్నాయి. ఇదే పాప స్వభావం. పాపమునకు ఒక స్వభావం, దానికి శరీరం లేదు, పాపమునకు స్వభావం ఉంది. ఇది పోరాడుతుందా లేదా? ఇది ఇలాంటి పోరాటమే నాకు లేదని చెప్పేవారు అలా చెప్పండి, ఉంది. ఈ పాప పోరాటం యొక్క స్వభావం యొక్క పోరాటం నుంచి విడుదల పొందటానికే రెండవదిగా మనము ఆత్మ మూలంగా జన్మించాలి. నేను మీకు నీళ్ళలో బాప్టిజం ఇచ్చాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు ఎలా బాప్టిజం ఇచ్చును? ఎలా? అగ్నిలో బాప్టిజం. అదే నీటి బాప్టిజం పొందితే సరిపోదు, వెనకున్న అభిషేకం ఒకటి ఉన్నది, అదే అగ్ని బాప్టిజము. ఆ అగ్ని ఏం చేస్తుంది? పూర్తిగా మాంసమే లేకుండా, పూర్తిగా బూడిదగా మార్చి, దానికి రూపురేఖలు లేకుండా పూర్ణ పరిశుద్ధ జీవితము చేయటానికి అగ్ని అభిషేకం మనకు సాయం చేస్తుంది. అభిషేకం లేని వారులారా, అభిషేకం పొందని వారులారా రండి, దేవుని సన్నిధికి రండి. యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలమును పొందుదురు. ఈ అసాధ్యమైన జీవితం సులభంగా చేయవచ్చు, అదే అభిషేకం ద్వారా. ఈ కష్టమైన జీవితం చాలా సులభంగా చేయవచ్చు అభిషేకం ద్వారా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. వినాలి, యవనస్తులకైనా, పెద్దలకైనా, సేవకులకైనా అందరికీ ఈ పాప స్వభావం యొక్క పోరాటము కలదు. దీని నుంచి విడుదల పొందినట్లుగా అభిషేకం, అగ్ని అభిషేకం మనకు కావాలి. నీటి మూలంగా జన్మించిన బాప్టిజం పొందితే సరిపోదు, ఆత్మ మూలంగా జన్మించుట మనం అభిషేకం పొందితే సరిపోదు. అభిషేకం ద్వారా దినదినము ఆ శరీర క్రియలను, ఆ శరీరానుసారమైన స్వభావములను ఆనచి కాల్చి పూర్తిగా పాప స్వభావం లేకుండా పూర్ణ పరిశుద్ధులుగా యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతకు సమముగా మార్చబడినప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తాం. ఊరికే దేవుని రాజ్యానికి వెళ్ళాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నీతిమంతులుగా మార్చబడాలి, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత శుద్ధీకరింపబడాలి, విశ్వాసంలో బలపడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడే మన తండ్రి రాజ్యంలో పాత్రలుగా మార్చబడుతున్నాం. అప్పుడే దేవుని రాజ్యమునకు మనం స్వతంత్రులుగా మార్చబడుతున్నాం. దేవుని రాజ్యమునకు వెళ్ళటానికి అందరికీ వాంఛ, కానీ దినదినం పాపం లేని జీవితం చేయటానికి మనం ప్రయత్నించుదాము గాక. ప్రభుకు స్తోత్రములు. ఎవరి కోసం యేసు తిరిగి రాబోతున్నాడు? ఎవరి కోసం యేసు మరలా రాబోతున్నాడు? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఆయన మరలా ప్రత్యక్షం కాబోతున్నది పాపుల కోసం కాదు. మొట్టమొదటిగా ఆయన పాపుల కోసం వచ్చి ఉన్నాడు. రెండవ మారు పాపము లేకుండా కనిపెట్టు వారి కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు. హెబ్రీ 9వ అధ్యాయము, హెబ్రీలకు 9వ అధ్యాయము 28వ వచనము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రములు. పాపం లేకుండానే కాదు, ఇతర భాషలో పాపం లేకుండా కనిపెట్టు వారి కోసం రెండవ మారు ప్రత్యక్షమగును. అందుకొరకే దినదినం యేసు రక్తంలో శక్తి ఉన్నది, మన విశ్వాసంలో బలం ఉన్నది. దినదినం యేసు రక్తం చేత విశ్వాసంలో బలపడి నీతిమంతులుగా కాపాడుకుందాం. పాప తలంపులు లేకుండా, పాప ఆలోచన లేకుండా, విడిచిపెట్టిన పాపములు మన జీవితంలోనికి రాకుండా దినదినం నేను మరణించాను, నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి ఉన్నాను అనే విశ్వాసముతో ఈ జీవితమును సాధ్యం, ఈ జీవితం సాధ్యం, ఈ జీవితం సులభం. అదే విశ్వాస ఒప్పుకోలు ద్వారా ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇక
దేవుని రాజ్యమునకు వెళ్ళటానికి మనం చేయవలసిన కార్యం ఏమిటి? మత్తయి సువార్త వైపు మన గమనాన్ని తిప్పుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. మనం యేసు రక్తం చేత విమోచింపబడి ఉన్నాం, బాప్తిసమును పొంది ఉన్నాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నాం. అందుకే ఇప్పుడు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాం. కష్టం వచ్చినా ప్రభువా అని పిలుస్తున్నాం, బాధ వచ్చినా ప్రభువా అని పిలుస్తున్నాం, ఏడుపు వచ్చినా ప్రభువా అని పిలుస్తున్నాం, అవసరం వస్తే ప్రభువా అని పిలుస్తున్నాం, ఆపద వస్తే ఆ ప్రభువా అని పిలుస్తున్నాం, అవిశ్వాసం వస్తే ప్రభువా అని పిలుస్తున్నాం. పిలిచి అవసరతలు పొందుకుంటున్నాం. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పరలోకమందున్న తండ్రి చిత్తం చేయాలి. అంటే పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడంటే భూమి మీద కూడా ఒక తండ్రి ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రములు. కానీ వాక్యంలో రాయబడింది, తండ్రి అని పిలవద్దు, గురువు అని పిలవద్దు, బోధకుడు అని పిలవద్దు, తండ్రి ఒక్కడే. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రములు. ఈ లోకంలో తండ్రి చెప్పే మాట 100% పిల్లలు వినాలి. తండ్రి చెప్పే మాట పిల్లలు 100% వినాలని ఎదురు చూస్తున్నారు. కానీ సంఘం అనేటటువంటి మనము, దేవుని పిల్లలనే మనము పరలోకమందున్న తండ్రికి 100% మనం లోబడుతున్నామా? పిల్లలు తండ్రి మాట వినకపోతే బాధుడే బాధుడు, మాట వినకపోతే కొట్టుడు, మాట వినకపోతే బాధుడు, మాట వినకపోతే గిచ్చుడు, మాట వినకపోతే అన్నం పెట్టకపోవటం, మాట వినకపోతే అవసరతలు తీర్చకపోవటం, ఇలాగ పలు రకాలుగా ఉంటున్నారు. పెద్దలు, పిల్లలు, చిన్నలు అందరూ ఆలకించి ఒక విషయం ఏంటి? పరలోకమందున్న మనకందరికీ తండ్రి ఒకడున్నారు. ఆయన పరలోకమన్నారు. మీరందరూ నేను పరలోకమందున్న తండ్రి మాట వింటున్నామా? పరలోకమందున్న తండ్రి చిత్తం చేస్తున్నామా? దేవుని నామమునకు స్తోత్రం. నువ్వు ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు ప్రభువాని పిలుస్తున్నావు, దేవుని నిన్ను కాపాడుతున్నాడు. కానీ ఒకటి ఆలోచించాల్సిన విషయం, పరలోకమందున్న తండ్రి చిత్తం మనం చేస్తున్నామా? దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తం చేయాలి అంటే, లేదా ఒక వ్యక్తి దేవుని చిత్తం సంపూర్ణంగా చేయాలి అంటే మొట్టమొదటిగా తన సొంత చిత్తానికి అతడు మరణించాలి, సొంత ఇష్టానికి మరణించాలి, తన సొంత అభిలాషలకు మరణించాలి, తన సొంత కోరికలకు అతడు మరణించాలి, తన సొంత నిర్ణయాలకు అతడు మరణించాలి, తన సొంత అభిప్రాయాలకు అతడు మరణించాలి. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని చిత్తం మనపూర్వకంగా చేయగలరు? ఎవరు దేవుని చిత్తం సంపూర్ణంగా చేయగలరు? ఎవరు దేవుని ఇష్టం మనపూర్వకంగా చేయగలరు? సొంత ఇష్టాన్ని పక్కన పెట్టువారే, సొంత అభిప్రాయాలను పక్కకు పెట్టువారే దేవుని ఇష్టం మనపూర్వకముగా చెయ్యగలరు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను నా అంతట నేనే రాలేదు, నా అంతట నేను మాట్లాడలేదు, నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు, నా తండ్రి ఆజ్ఞాపించినవన్నీ మీకు తెలియజేసి ఉన్నాను. యేసు మాట్లాడింది కూడా సొంతంగా మాట్లాడలేదు, యేసు వచ్చింది కూడా సొంతంగా రాలేదు. యేసుక్రీస్తు పూర్తిగా తండ్రి చిత్తమును సంపూర్ణంగా చేసి ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? అనుకున్న చోటుకి వెళ్తున్నారు, అనుకున్న కార్యాలు చేస్తున్నారు, మనసులో ఏది గుర్తొస్తే దాన్ని నిర్ణయం చేసుకుంటున్నారు. కానీ దేవుని చిత్తం మనం సంపూర్ణంగా చేయాలి. ప్రభు నామమునకు స్తోత్రం. ఒక గుంపు వారు ఏకాంతంగా యేసు దగ్గరికి వచ్చారు. వారి కొరకు పరలోకం మూయబడింది. కేకలేస్తున్నారు, ప్రభువా నేను ఎవరిని? దయ్యాలు వెళ్ళగొట్టలేదా నీ నామములో? నేనయ్యా నీ నామంలో ప్రవచనం చెప్పలేదా? నేను నీ నామంలో అద్భుతాలు చేయలేదా? ప్రభువా ప్రభువా వీళ్ళు అనేకులు పిలుతురు. అప్పుడు చెప్తున్నాడు, అక్రమం చేయువారులారా ఎన్నడూ నేను మిమ్మను ఎరుగను అంటున్నారు. అద్భుతాలు జరిగాయి కదా, ప్రవచనం చెప్పారు కదా, దయ్యములు వెళ్ళగొట్టారు కదా, వాళ్ళు ఎలా అక్రమకారులుగా మార్చబడ్డారు? ఏంటి వారు చేసిన అక్రమం ఏంటి? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అద్భుతాలు చేయడం తప్పు కాదు, దయ్యములు వెళ్ళగొట్టడం తప్పు కాదు, ప్రవచించడం తప్పు కాదు. కానీ ప్రవచించేవారు, దయ్యములు వెళ్ళగొట్టేవారు, అద్భుతములు చెయ్యేవారు, దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పువారు అక్రమకారులుగా మారకూడదు. క్రమముగా పాటించాలి, క్రమముగా నడుచుకోవాలి, క్రమముగా జీవించాలి, క్రమముగా ప్రవర్తించాలి, క్రమముగా పరిగెత్తాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. జట్టి అయిన వాడు నియమ ప్రకారంగా పోరాడకపోతే వానికి కిరీటము ధరింపబడదు అని రాయబడింది. నీ ఇష్టానికి నువ్వు పోరాడితే, నీ ఇష్టానికి నువ్వు సేవ చేస్తే, నీ ఇష్టానికి నువ్వు ప్రయాణం చేస్తే, నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే, నీ ఇష్టానికి నీవు ఒక ఇష్టమైన చోటికి వెళ్తే
కిరీటం ధరింపబడదు, దేవుని రాజ్యం నీకు లభించదు. అందుకే మనకు పైన నాయకులు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. మనం ఏం చేసినా అడిగి చేయటానికి, మనం ఎక్కడికి వెళ్ళినా అడిగి వెళ్ళటానికి, మనం ఏం చేయాలన్నా వారి సలహా తీసుకోవటానికి మనకు పైన దేవుడు మందకు కాపరును దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. చెప్తే ఎక్కడ చెయ్యనివ్వరు అని చెప్పి చెప్పకుండా చేస్తే అది మీ జీవితానికి అది హానికరంగా, అది మీ జీవితానికి శాపకరంగా మారింది. ప్రభుకు స్తోత్రం. ఏదైనా మన పై నాయకులకు మనం సంప్రదించి, మన కుటుంబ విషయంలో సరే, వ్యక్తిగత విషయంలో సరే, వివాహ విషయంలో సరే, అది జీవిత విషయంలో సరే, మన పైన నడిపించే నాయకులను మనం సంప్రదించుట మనల గురించిన దేవుని యొక్క చిత్తం. ప్రభుకు స్తోత్రం. ఎవరు తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారు? ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? ప్రభువా ప్రభు అని పిలుచువారు కాదు. ప్రభువా ప్రభు అని పిలుచువారు కాదు. పరలోకమందున్న తండ్రి చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి అనేది 2 లేక 3 అంశాల్లో నేను మీకు ముందుగా ఉంచబోతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చదువుకుందాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పరిశుద్ధులొకటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ జారత్వం అనే మాట ఇతర భాషలో వేశ్య అని రాయబడింది. దేవునికి స్తోత్రం. వేశ్యతనమునకు దూరముగా ఉండుడి. ఇది నేను ఈ కూటానికి వచ్చే వరకు ఆలోచించా. ఇది ఎలా నేను చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాత్రి నుంచి ఆలోచిస్తూనే ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రకటనలు ఇప్పుడు మీకు ముందుగా నేను పంచుకోబోతున్నాను. పరిశుద్ధులగుటకు జాగ్రత్తమును విడిచి వేరై ఉండాలి. ఇదే మిమ్మును గురించి దేవుని చిత్తం. దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలి. పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. దేవుని చిత్తం సరి అయిన సమయంలో తెలుసుకుంటేనే మన జీవితం ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే కన్వెన్షన్కి వెళ్ళాలన్నా దొంగతాటకి వెళ్ళాలి, నైట్ ప్రేయర్కి వెళ్ళాలన్నా దొంగచాటంగా వెళ్ళాలి, దేవుని ప్రేమించాలన్నా దొంగచాటంగా ప్రేమించాలి, ప్రార్థన చేసుకోవాలన్నా దొంగచాటంగా ప్రేమించాలి. ఏం చేసినా అదొక బంధకంలో ఉండే. ఎందుకంటే సరి అయిన సమయానికి సరి అయిన దేవుని చిత్తం తెలుసుకోకపోతే మన జీవితం సరి లేకుండా, క్రమం లేకుండా ప్రవర్తిస్తాం. తర్వాత అక్రమకారులుగా మార్చబడి దేవుని రాజ్యానికి దూరస్తులుగా మార్చబడుతున్నా. ఎంతమందికి వాంచుంది? ఒకసారి అల్లే చెప్పండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలని నాకు వాంచుంది అని చెప్పి అల్లేలో చెప్పండి చూద్దాం. నీ చేతులు ఎత్తకపోతే ఇష్టం లేదా అనిపిస్తుంది. 1,00,000 రూపాయలు ఎంతమంది కావాలంటే 2 చేతులు తెగురు గంతేస్తారు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎంతమందికి కావాలి? ఎంతమంది దేవుని రాజ్యం కావాలి? దేవుని రాజ్యమునకు వెళ్ళటకు దేవుని చిత్తం చేయాలి. మనల గురించిన దేవుని చిత్తం ఏంటి? జారత్వమునకు దూరంగా ఉండుడి. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? పరిశుద్ధులగుటకు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా అనుభవం కొలది నేను మాట్లాడగలను. నేను ఇంకా డీప్గా మాట్లాడదలుచుకోలే. దేవునికి స్తోత్రం. జారత్వము అనగా, వేశ్యతనము అనగా మీకు అందరికీ తెలుసు. అందరు అనుభవం గలవారు, అందరు పెద్దవారు, అందరు చాలా లోతైన వారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేశ్యతనము అనగా అక్రమ సంబంధము. అక్రమముగా ఒక భార్య ఒక భర్త, లేదా ఒక భర్త ఒక భార్య ఉండగా మరొకరితో సంబంధం అనేది అదేంటది? అది ఒక జారత్వము, అదొక వేశ్యతనము. పరిశుద్ధులగుటకు మీకు చెప్పే విషయము ఇక్కడ తెస్సలోనికకి రాయబడింది. జారత్వమునకు దూరముగా ఉండుడి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? పరిశుద్ధులగుటకు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఆత్మీయంగా మనం ధ్యానించినట్లయితే మనం అందరము క్రీస్తుకు ప్రదానం చేయబడి ఉన్నాం. ఒకే పురుషుడైన క్రీస్తునకు మనం ప్రదానం చేయబడి ఉన్నాం. ఎప్పుడైతే బాప్తిసం ముందు మన క్రీస్తుతో నిబంధన చేసి ఉన్నాం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనను తనకు ఆలయంగా మార్చుకొని ఉన్నాడు. ఆయన నిత్య వివాహము కొరకు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ నిత్య వివాహము జరిగేంత వరకు మనము 3వ వ్యక్తితో సంబంధం కలిగి ఉండకూడదు, లేదా లోకముతో సంబంధం కలిగి ఉండకూడదు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. లోకములో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇది తండ్రి వలన కలిగినది కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తండ్రి వలన కలగనది మన జీవితంలో అనుమతిస్తే తండ్రి రాజ్యమునకు మనం వెళ్ళలేం. మన కన్నులు జాగ్రత్తగా కాపాడుకుందాం.
మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, మన యొక్క తలంపులు జాగ్రత్తగా కాపాడుకుందాం. పరిశుద్ధులగుటకే ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధులగుటకు ఈ మాట చెప్తున్నాం, జారత్వమునకు దూరముగా ఉండుడి, ఇదే మిమ్మును గురించిన దేవుని చిత్తము. ప్రభు నామమునకు స్తోత్రం. ఈ వేశ్య లేక జారత్వమును గురించి కొన్ని కార్యములు నేను ముందుగా ఉంచబోతున్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం వైపు మనకు గమనాన్ని తిప్పుకుందాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఏంటి ఈ జార స్త్రీ అనగా అర్థం ఏంటి? ఈమెలో ఉన్న అనుభవాలు ఏంటి? ఇవి మన జీవితంలో ఎలా క్రియ చేస్తున్నాయి? గట్టిగా అల్లెలు చెప్పండి. దీని నుంచి మనం విడుదల పొందాలి. దీని నుంచి మనం విడుదల పొందాలి. ఈ జారస్త్రీ నుంచి మనం విడుదల పొందాలి. ఈ జారస్త్రీ మార్గములకు మనం వెళ్ళకూడదు. ఈ జారస్త్రీ యొక్క ఆత్మకు మనం చోటివ్వకూడదు. ఈ వేశ్యతనం ఆత్మకు మనం చోటివ్వకూడదు. ప్రభు నామమునకు స్తోత్రం. సామెతలు 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. హల్లెలూయా. ఈ కార్యములు ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం. క్లుప్తంగా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. జార స్త్రీ చేసేటటువంటి దాని యొక్క ప్రవర్తన ఎలాగుందో చూద్దాం. దేవునికి స్తోత్రం. అది మొట్టమొదటిగా అది కపటము గలది అని రాయబడింది. దేవుని నామమునకు స్తోత్రం. ఈ ఆత్మ మనలో క్రియ చేస్తుందా? కపటం గల ఆత్మ మనలో క్రియ చేస్తుందా? ఇది జార స్త్రీలో ఉండే అనుభవం. మనం పరిశుద్ధులం అవ్వాలంటే కపటాన్ని విడిచిపెట్టాలి. యేసు ఏం చెప్పి ఉన్నాడు? పావురం వలె నిష్కపట్యులను, సర్పం వలె, పాముల వలె వివేకులయ్యుండుడి. దేవుని నామమునకు స్తోత్రం. కపటం లేని జీవితము, కపటం లేని జీవితమే మన జీవితాన్ని పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నది. కపటం అంటే అర్థం ఏంటి? లోపల ఒకటి ఉంచుకొని బయటికి బాగున్నట్టుగా నటించటం. అంతేనా? అర్థం కరెక్టేనా టీచర్ గారు? కరెక్టేనా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏంటి కపటం అంటే? లోపల ఒకటి, బయట ఇంకొకటి. లోపలంతా కుళ్ళు, లోపలంతా ఎప్పుడు దొరుకుతారా అని చూడటం, బయటికి మాత్రం స్తోత్రం 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 స్తోత్రం. కనబడితే స్తోత్రం, కనబడితే స్తోత్రం, కానీ దొరికితే దేవునికి స్తోత్రం. అతడు ఒంటరిగా వీధిలో తిరుగులాడుతున్నాడు. అతన్ని ముంచటానికి, అతన్ని నాశనం చేయటానికి, అతని జీవితం పడదొరయటానికి అది వీధుల్లో అటు ఇటు తిరుగులాడుతున్నది. అది కపటము గల జార స్త్రీ. దేవునికి స్తోత్రం. మనల గురించిన దేవుని చిత్తం ఏమిటి? కపటంగా ఉండకూడదు, కపటంగా ప్రవర్తించకూడదు, కపటంగా మాట్లాడకూడదు, కపటంగా ఆలోచించకూడదు. యేసుక్రీస్తు ఎవరు? నిష్కపట్యమైనటువంటి దేవుడు, కల్మషం లేని దేవుడు, నిష్కలంకమైన దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కపటంగా ప్రవర్తిస్తున్నామా? కపటంగా మాట్లాడుతున్నామా? కపటంగా ఆలోచిస్తున్నామా? దేవునికి స్తోత్రం. గొయ్యి తవ్వువాడు దానిలో పడును. ప్రభు నామమున మహిమ కలుగును గాక. కపట ఆత్మ మనలో ఉండకుండా దేవుడు మనందరినీ కాపాడుదురుగాక. కపటం లేని వాడే పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం గడిచిన వారములలో ధ్యానించుకొని ఉన్నాం. ఎవరు పరిశుద్ధ పర్వతమును ఎక్కగలరు? ఎవరు ఆయన పర్వతం మీద అతిథిగా ఉండగలడు అనే అంశాన్ని మనం ధ్యానించుకొని ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు? కీర్తన 15వ కీర్తన 1-2 వాక్యం చదువు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా నిజం పలుకువాడు అనగా అతని మనసులో ఏ కపటము లేదు, కల్లా కపటం లేనివాడు. చాలామంది గురించి చెప్తారు ఏంటంటే, పాప మనిషి కల్లా కపటం లేని మనిషి. అలాంటి వాడితే దేవుని రాజ్యం. అలాంటి మనమేదో జ్ఞానం బయలుపరుస్తున్నాం, మనమేదో సామర్థ్యం బయలుపరుస్తున్నాం, అన్ని సాకచక్యంగా చేస్తున్నాం, కరెక్ట్గా కనిపెడుతున్నాం, కరెక్ట్గా పసిగడుతున్నాం. ఈ జ్ఞానం అంతా చెత్తల కుప్పలో పడేయండి. జ్ఞానము పరలోకము నుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా శ్రేష్టమైనది. దాంట్లో అనీతి ఉండదు, అసమాధానం ఉండదు, మస్తరం ఉండదు, కక్షలు ఉండవు, విభేదములు ఉండవు, మంచి ఫలములతో నిండుకొని ఉండును. అదే పరలోకం నుంచి వచ్చే జ్ఞానము. జార స్త్రీ యొక్క అనుభవం ఏంటి? అది కపటము గలది.
దేవునికి స్తోత్రములు. అతన్ని ముంచటానికి, అతని జీవితాన్ని పాడు చేయటానికి. ఎందుకంటే ఆ కపట స్త్రీ యొక్క ఇల్లు ఎక్కడికి పోతుందంట? ఆ కపట స్త్రీ యొక్క ఇల్లు సామెతలు 7వ అధ్యాయం 27వ వాక్యంలో చూస్తున్నాం. దాని ఇల్లు ఎక్కడికి వెళ్తుందంటే, చదువు సామెతలు 7వ అధ్యాయము 27వ వచనము. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఈ కపటం మనుషుల్ని పాతాళమునకు నడిపిస్తూ ఉన్నది. కపటం మనుషుల్ని పాతాళమునకు దిగిపోనట్లుగా చేస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏంటి మనల గురించిన చిత్తం? మనల గురించిన దేవుని చిత్తం ఏమిటి? జారత్వమునకు దూరముగా ఉండుడి, వేశ్యతనమునకు విడిచి దూరముగా ఉండుడి, కపటమును విడిచి దూరముగా ఉండుడి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, లేనిది లేనట్లుగానే ఉండండి. లోపల ఒకటి బయట ఒకటి నటించకూడదు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆమె ఎలాంటిది? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండవది 11వ వాక్యం చదువుతున్నప్పుడు అది బొబ్బలు పెడుతుందంట. ఏం పెడుతుందంటే? బొబ్బలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. ఈమె ఏం చేస్తుంది? బొబ్బలు దేనికి పెడతారు? ఏంటి? నీవు నాకు మొర పెట్టమని దేవుడు చెప్పాడు, కానీ బొబ్బలు పెట్టమని చెప్పాలా? బొబ్బలు పెట్టడం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం అందరు బొబ్బలు పెట్టండి చూద్దాం. బొబ్బలు పెట్టండి ఎలా? అరవటం కేకలేయటం. నోరు ఎంత ఉందో అంత అరవటం. అరుస్తున్నారా? ఇంట్లో కేకలేస్తున్నారా? కేకలేస్తున్నారా? యేసుక్రీస్తు గురించి ఏం రాయబడింది? యెషయా ప్రవచన గ్రంథంలో ఆయన అరవడు, కేకలు వేయడని రాయబడింది. మనం ఏం చేస్తున్నాం? అరుపులు, ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పరిహాసాలు, తమాషాలు, జోకులు, గిల్లుకోవటం, గిచ్చుకోవటం, సరస్వక్తులు, ఇవన్నీ ఏం చేయమంటున్నాడు పౌలు? ఇది మానుకోండి, ఇది మీకు తగవు, ఇవన్నీ మానుకోండి, ఇవి మీకు తగవంటున్నారు. నలుగురు కూడుకుంటే అయిపోయింది. ఇంకా ఎక్కడున్నావు మర్చిపోతారు, ఏం చేస్తున్నావు మర్చిపోతారు. గిల్లుకోవటం, గిచ్చుకోవటం, తన్నుకోవడం, ఆడవటం, కేకలేటం, ఏమేం చేస్తాం. బొబ్బలు పెడుతున్నారా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల గట్టుకే మీకు చెప్తున్నాను, జాగ్రత్తమని విడిచి మిమ్మల్ని దూరముగా ఉండుడి. పరిశుద్ధుల గట్టుకే ఈ కార్యములు చెప్తున్నాడు. ఇది మిమ్మల్ని గురించిన దేవుని చిత్తం. దేవునికి స్తోత్రములు. దొరికిందా? వాక్యం దొరికిందా? చదువు. యెషయా 42:2 వచనం. వెరీ గుడ్. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినపడని. బజారుకు వచ్చి అరుస్తున్నారా? ఒక విశ్వాసం నాకు ఫోన్ చేశారు. కొత్తగా పెళ్ళైంది, సంవత్సరమే, పాప పుట్టింది. అసలు కోడలు మామూలుగా చేయలేదంట. అతను కొట్టేసి నన్ను కొట్టిండే అని అరుస్తుందండి. ఎక్కడ మళ్ళీ గొడవ? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని పరిశుద్ధ వివాహం జరిగి పరిశుద్ధ సన్నిధిలో ప్రమాణం చేసి గొడవ మాత్రం ఎక్కడ? వీధిలో. అన్యజనులు చెప్తున్నారు, వామ్మో ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఇట్లా కూడా కొట్టుకుంటారా అని. ఎలా? బొబ్బలేస్తున్నామా? కేకలేస్తున్నామా? మా భర్త నా మీద రోజు కేకలేస్తున్నా చెప్పే భార్యలు అల్లీలే చెప్పండి చూద్దాం. చేతులు ఎత్తకుండా అల్లీలే చెప్పండి, ముసుకేసుకొని అల్లీలే చెప్పండి. బొబ్బలేస్తే రోజు అరుస్తున్నా మీద, అనవసరంగా అరుస్తా ఉండు, కేకలేస్తా ఉండు. వండి తిడుతున్నాడు, బయటకు వస్తే తిడుతున్నాడు, లోపలొస్తే తిడుతున్నాడు. బొబ్బలేస్తున్నారా? కేకలేస్తున్నారా? భార్యలేం తక్కువేం కాదులే. మీరు అల్లీలే చెప్పండి. రోజు మా ఇంట్లో మా ఆవిడ పిల్లల మీద అరుస్తుంది, నా మీద అరుస్తుంది, అలా అరుస్తుంది. బొబ్బలు పెట్టి అనుమమంలో ఉండకూడదు. మనం ఒకటే అరవాల్సింది, దేవుని సన్నిధిలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదు. ప్రియురాలా, నిష్కరంకురాలా, నీ ముఖము మనోహరము, నీ స్వరము అతి మాత్రం. నీ స్వరము నాకు వినబడనేమో, నీ ముఖము నాకు. ఆ స్వరం దేవునికి మాత్రం వినపడాలి. మన స్వరం బయట వినబడాల్సిన అవసరం లేదు. మన స్వరం బయటికి వినబడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో స్తుతించడానికి మన స్వరాన్ని వాడుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించడం మన స్వరం వాడుకోవాలి. దేవుని సన్నిధిలో పాడటానికి మన స్వరం వాడుకోవాలి. అనవసర కార్యాలకు అరిస్తే రేపు ఏంచి అరవటానికి మన గొంతు రాదు. ప్రభునామమునకు స్తోత్రం. అందుకే గొంతు కాపాడుకోండి, నోరు కాపాడుకోండి, మాటలు కాపాడుకోండి. బొబ్బలు పెట్టకూడదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? పరిశుద్ధులగుటకే. ఇది మిమ్ముని గురించిన దేవుని చిత్తం. తర్వాత సామెతలు 7వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తున్నాం. అది స్వేచ్ఛగా తిరిగిద్దంట. ఎలా తిరిగిద్దంట? స్వేచ్ఛగా తిరిగిద్ది. బెల్లుండదు, బ్రేక్ ఉండదు. ఇంకా బెల్లుండదు, బ్రేక్ ఉండదు. స్వేచ్ఛగా తిరిగిద్ది, ఇష్టానికి తిరిగిద్ది, ఎక్కడెక్కడో తిరిగిద్ది, ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిద్ది, ఇష్టం వచ్చిన ఫంక్షన్కి వెళ్ళిపోయింది, ఇష్టం వచ్చిన పిక్నిక్కి వెళ్ళిపోయింది, ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళిపోయింది, ఇష్టం వచ్చిన పండగలకు వెళ్ళిపోయింది. ఆమె పేరేంటి? జారస్తు. అది మన జీవితంలో ఉండకూడదు.
దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఆదివారం ఆరాధనలో ఇక్కడ కూర్చొని పాటలు పాడేటప్పుడు నాకు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఇది ఎప్పుడు నేను ప్రసంగం చేయలేదు. దేవునికి స్తోత్రం. జారస్త్రీ గురించి చెప్పడానికి నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఇది చాలా పెద్ద కొంచెం అనుభవం కలిగిన వారు చెప్తే అది అర్థం చేసుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది. కాబట్టి ఇది ఎలా చెప్పాలని చెప్పి ఆలోచిస్తుంది. దేవుడు నాకు ఈ మాటలు బయలుపరిచారు. ప్రభు నామమునకు స్తోత్రం. స్వేచ్ఛగా తిరగకూడదు. మనకంటూ ఒక బౌండరీస్ ఉండాలి. పిల్లలకు ఒక బౌండరీస్ ఉండాలి, పెద్దలకు ఒక బౌండరీస్ ఉండాలి, సేవకులకు ఒక బౌండరీస్ ఉండాలి. మన బౌండరీ దాటి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. మనకంటే నియమింపబడిన పద్ధతులు ఉన్నాయి, మనకంటే నియమించబడిన చట్టములు ఉన్నాయి. సేవకులు ఇలా జీవించాలి, విశ్వాసులు ఇలా జీవించాలి, యవనస్తులు ఇలా జీవించాలి. అందుకే సాక్ష్యాలు చెప్పారు 100% కరెక్ట్. మనకంటూ ఒక ప్రతిష్ట ఉండాలి. మనకు ఒక ప్రతిష్ట ఉంది. ఎలా? మంగళ కత్తి తల మీదకి రానివ్వకూడదు, అతడు మద్యపానము సేవించకూడదు, ద్రాక్షారసమును త్రాగకూడదు, అతడు జీవించినంత కాలము దేవునికి నాజీరు చేయబడిన, మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, నిత్య వివాహం కొరకు దేవుని కొరకు ఏర్పరచబడిన వారం, మనం పరలోక రాజ్యంలో సదాకాలం దేవుని కొరకు దేవునితో ఉండాల్సిన వారం. ఎలా ప్రవర్తిస్తున్నాం? స్వేచ్ఛానుసారంగా జీవిస్తున్నామా? ఇష్టానికి జీవిస్తున్నామా? కొంతమందిని ఎవ్వరు లీడ్ చేయకూడదు, ఎవ్వరు వారిని గద్దించకూడదు, ఎవ్వరు వారిని హెచ్చరించకూడదు, ఎవ్వరు వారిని సరి చేయకూడదు. దిద్దుబాటు అసహించుకున్న వారిని ఏమంటున్నాడు ప్రభువు? దిద్దుబాటు నీకు అసహ్యమైన కదా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుకున్నాం 50వ కీర్తన 16వ వచనం నుంచి చదువుకున్నాం. 50వ కీర్తన 16వ వచనం నుండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వంచదేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో వాడు దొంగ అని తెలుసు, వాడు దోపిడిగాడని తెలుసు, వాడు అపవాది చేత పీడింపబడుతున్నాడని తెలుసు, కానీ వాడితో నువ్వు ఏకీభవిస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. లోక స్నేహం దేవునికి విరోధమైన వైరము, అది వ్యభిచారంతో సమానము. నువ్వు లోకస్తులు కనబడితే వాడితో సహవాసం చేస్తున్నావు. కీడు చేయని వలె నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నీవు మౌనివై ఉంటివి. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఆ గద్దింపే దేవుడు చివరిగా అదే తీర్పు. వరుసగా ఉంచేది ఎప్పుడు? మనము ధవల సింహాసనం న్యాయ తీర్పు వెళ్ళినప్పుడు అప్పుడు మనుషుడు చేసిన ప్రతి కార్యము అప్పుడు గ్రంథములు తెరవబడను. అవునా? గ్రంథములు తెరవబడతాయి. మనిషి వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చి ఒక దినమున్న తీర్పు ఎదుట అప్పుడు అన్ని వరుసగా ఉంచుతాడు. అవన్నీ క్షమింపబడాలంటే, అవన్నీ తొలగింపబడాలంటే దేవుని చిత్తం తెలుసుకొని జాగ్రత్తను విడిచిపెట్టి దిద్దుబాటు చేయటానికి దేవుడు మనల్ని గద్దించినప్పుడు మారు మనసు పొంది ప్రభు తట్టు తిరుపబడదుము గాక. దేవునికి స్తోత్రములు. గద్దించును తిరస్కరించువాడు పశుప్రాయుడు అని రాయబడింది. గద్దింపును ప్రేమించువాడు వాడే బుద్ధిమంతుడు. ప్రభునామమునకు స్తోత్రం. దేవుడు స్వప్నాల ద్వారా గద్దిస్తున్నాడు, దర్శనాల ద్వారా గద్దిస్తున్నాడు, వాక్యముల ద్వారా గద్దిస్తున్నాడు, సేవకుల ద్వారా గద్దిస్తున్నాడు, తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తున్నాడు, తెలియని వ్యక్తుల ద్వారా గద్దిస్తున్నాడు, పరిస్థితుల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారి మనసు పొందుతున్నామా లేదా? ఒక దినం వచ్చును ఇవన్నీ వరుసగా నీ ఎదుట ఉంచును. కింది వాక్యం రాయబడింది, దేవుణ్ణి మరచువారులారా దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. అదే తప్పించువాడెవడును లేకపోవును. ఎవ్వరు ఆ తీర్పు నుంచి ఎవ్వరు తప్పించలేరు. దేవునికి స్తోత్రం. స్వేచ్ఛగా తిరుగువాడు, స్వేచ్ఛానుసారంగా బ్రతికేవాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని రాయబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. స్వేచ్ఛానుసారంగా ప్రవర్తించువాడు, స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు, వాడు ఎలాంటి వాడు? లెస్సైన జ్ఞానమునకు విరోధి. ప్రభునామమునకు స్తోత్రములు. స్వేచ్ఛానుసారంగా ప్రవర్తించాలనుకుంటున్నామా? నడిపింపులో ఉండొద్దు అనుకుంటున్నామా? ఏది నన్ను గద్దించి ఎవరు గద్దించొద్దు అనుకుంటున్నామా? ఎవరు నన్ను నడిపించొద్దు, ఎవరితో నాకు చెప్పనవసరం లేదు అనుకుంటున్నారా? నాకు చెప్పనవసరం లేదు తల్లిదండ్రులతో చెప్తున్నారా? నువ్వేంటి నాకు చెప్పేది? చిన్నప్పుడేమో చెప్పించుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వు చదువుకున్న 3వ తరగతి, నేను చదువుకుని 3 పదులు.
నువ్వు నాకు చెప్పేదానివా? నాకు తెలుసులే. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. స్వచ్ఛంగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు ఒక నడిపింపులో మనం ఉండాలి. ఎప్పుడు ఒక ఆలోచనలో మనం ఉండాలి. ఎప్పుడు మన ఒక బౌండరీలోనూ మనం ఉండాలి. మనకంటూ ఒక బౌండరీ ఏర్పరచుకోవాలి. మనకంటూ ఒక కాంపౌండ్ ఏర్పరచుకోవాలి. పక్కింటి ఇంట్లో మంచి జాంకాయలు కాస్తని చెప్పి గోడ దూకి వెళ్తే ఏమవుద్ది? చాలామంది తింటున్నారు మన కాంపౌండ్లోకి వస్తే. కానీ అటువైపు ఉంటే పక్కింటోడికి వెళ్తే ఏమవుద్ది? మనకంటూ ఒక బౌండరీ ఉంది. మనకి ఏదైనా తినవచ్చు. మన ఇంట్లో జాంకాయలు తినవచ్చు, ఆ టేకాకులు తినేయచ్చు, వేపాకు తినేయచ్చు. అడిగేవారు ఇది మన ఇల్లు. కానీ పక్కింటికి వెళ్ళాలంటే మనకు అది తగదు. కొన్ని వాక్యం రాయబడింది, ఇది పరిశుద్ధులకు తగవు అని రాయబడింది. మనకంటూ బౌండరీస్ ఉండాలి. పిల్లలకు బౌండరీస్ ఉండాలి. సేవకులకు ఒక బౌండరీస్ ఉండాలి. మనకు ఒక బౌండరీస్ ఉండాలి. మన సరిహద్దును దాటి స్వేచ్ఛానుసారంగా మనం బ్రతకటానికి ఇష్టపడితే దొంగల చేతిలో మనం చిక్కబడతాం. యెరూషలేము నుంచి యెరికోకు ఎందుకు మనుషుడు దిగి వెళ్ళిపోయాడు? యెరూషలేములో ఉండడానికి అతనికి కష్టం అనిపించింది. యెరూషలేములో ఉండడం అతనికి కష్టం అనిపించింది. అందుకే కిందికి చూస్తే ఏముంది? విశాలమైన మార్గం. అందరు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిగిచ్చుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, సినిమాలు కనిపిస్తున్నాయి, షికార్లు కనిపిస్తున్నాయి, జైంట్ వీల్ కనిపిస్తుంది, ఆ వీల్ కనిపిస్తుంది. ఇక్కడేమో ఏంటి? ఎక్కడికి వెళ్ళి నోరు మూసుకొని ఇక్కడే ఉండాలి. గేట్ దాటి బయటికి వెళ్ళకూడదు. సండే స్కూల్లో కూర్చున్న తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ తీసుకెళ్తారు. ఏంటి అన్నిట్లో నన్ను ఒక కట్టుబాటులో నడిపిస్తున్నారు. ఇక నాకేం స్వేచ్ఛ లేదా? ఇక నాకేం ఫ్రీడమ్ లేదా? ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఈ మధ్యలో ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ వచ్చిందో లేదో నాకు తెలియదు, పేరు చెప్పను. అడుగుతున్నాడు. 10వ తరగతి చదువుతున్నాడు అబ్బాయి. 10వ తరగతి చదువుతున్నాడు. నేను వెళ్ళి విజిటింగ్కి వెళ్ళినా కూడా అసలు తల కూడా పైకెత్తకుండా గేమ్, అదేనా ఈ పేరు చెప్పను, గేమ్ ఆడుతున్నాడు. నేను భయంకరమైన మూర్ఖంగా ఉన్నాడు అనమాట. చిన్న పిల్లోడు, 10th క్లాస్ పిల్లోడు. దగ్గర తీసుకొని చెయ్యేసి కొంచెం మంచిగా మాట్లాడక అతనిలో నుంచి మాటలు బయటకు వచ్చాయి. ఒకే ప్రశ్న అడుగుతాను, ఏమని? నన్ను ఎందుకు మీరు గారాబంగా ఎందుకు పెంచారు? ఎందుకు నన్ను గారంగా పెంచారు? నా ఫ్రెండ్స్ ఇంటికి రానిస్తున్నారా? నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళనిస్తున్నారా? ఆటోలు దింపుతున్నారు, ఆటోలు తీసుకొస్తున్నారు, ఇంకా బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఏంటి? ఇలా ప్రశ్నిస్తాను. నేను షాక్ అయిపోయాను. చాలామంది యవనస్తులను చూశాను, కానీ ఆ అబ్బాయిని చూసేసరికి నాకు బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఒక కొడుకు. దేవుని పరిశుద్ధి. నాకు స్వేచ్ఛ లేదా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఎవరున్నారు? నాకేముంది? నువ్వు మాట్లాడుతూ చెప్తాను. తల్లిని చూసి చెప్తున్నాను. నాకు కోపం రాలే, చాలా బాధ చేసింది అనమాట. దేవునికి అదొక దురాత్మ. అతన్ని పట్టి పీడిస్తున్నట్టు ఒక దురాత్మ. స్వేచ్ఛగా బతికితే అమ్మ మంచిది, నాన్న అంతకంటే మంచోడు. ఇంకా అడిగితే 5 రూపాయలు అడిగితే 15 రూపాయలు ఇస్తే అమ్మ ఎవరు? మంచిది. నాన్న ఇవ్వకపోతే నువ్వు దుర్మార్గుడు, దుష్టుడు, మా నాన్న అసలు ఇంటికి వెళ్ళాలంటేనే దయ్యాన్ని చూసినట్టుందిరా అంటారు. దేవుని నామమునకు స్తోత్రం. మన ఒక కట్టుబాట్లు ఉంటేనే మనకు ఒక కాపుదలండి. మన ఒక నడిపింపులో ఉంటేనే మనకు ఒక కాపుదల. దేవునికి స్తోత్రం. 2 కళ్ళు తల్లి తండ్రి. నడిపింపు మనకు ఒక హృదయం లాంటిది. ఎంతగా మనం గద్దింపబడుతున్నామో, ఎంతగా మనం సరిచేయబడుతున్నామో అదే క్రమం. ఆ క్రమంలో నడుచుకునే వారే దేవుని రాజ్యానికి పాత్రలు. దయ్యాలు వెలగొట్టి, అద్భుతాలు చేసి, ప్రవచనాలు చేసి, గొప్ప కార్యాలు నా వల్ల జరుగుతున్నాయని హెచ్చించుకొని ఎచ్చులు పడితే పరలోకానికి వెళ్ళము. క్రమంగా నడుచుకోవాలి, పద్ధతిగా నడుచుకోవాలి, నడిపింపును అనుసరించి నడుచుకోవాలి. జార స్త్రీ స్వేచ్ఛగా తిరుగుద్ది, అది ఇష్టానికి తిరిగిద్ది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనమందరము దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా, దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుందాం. అందుకే మన స్వేచ్ఛానుసారంగా మరణించినప్పుడే దేవుని ఇష్టానుసారంగా మనం ప్రవర్తించగలం. ఆత్మ నడిపింపు అనేది పరిశుద్ధులు చెప్పారు. ఆత్మ నడిపింపు అనేది ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీ లాంటిది. మళ్ళీ చెప్తున్నాం, ఒక ఆత్మ నడిపింపుతో ఉన్న ఒక మనుషుని యొక్క జీవితం ఒక చెరసాలలో ఉన్నటువంటి ఒక ఖైదీ లాంటిది. అనుకున్నప్పుడు తినగలరా? అనుకున్నప్పుడు ఆడగలరా? అనుకున్నప్పుడు బయటికి వెళ్ళగలరా? అనుకున్నప్పుడు నిద్రపోగలరా? అనుకున్నప్పుడు ఆహారం తినగలరా? అనుకున్న కార్యం వారి జీవితంలో అనుభవించగలరా? ఏది? అదే దేవుని చిత్తం. అదే దేవుని చిత్తం. నేను క్రీస్తు నిమిత్తము ఖైదీగా ఉన్నానని పౌలు చెప్తున్నాడు. అవును, క్రీస్తు నిమిత్తం, క్రీస్తు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం బంధింపబడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం ఉంటే నిశ్చయంగా అప్పుడే మనం పూర్ణులుగా మార్చబడుతున్నాం. మనల గురించిన దేవుని చిత్తం ఏంటి? జాగ్రత్త, మనకు దూరంగా ఉండాలి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అటు తర్వాత ఆ జార స్త్రీ గురించి చెప్పబడిన మాటలు ఏమిటి?
సామెతలు 7వ అధ్యాయము 11వ వాక్యము. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. దాని పాదములు దాని ఇంట నిలువవు. దేవునికి స్తోత్రం. అంటారు కాలాగదమ్మా ఈ పిల్లకి, ఇంట్లో నిమిషం కూడా కాలా ఉండదు. వచ్చిందా బ్యాగు పడేసిందా అవుట్. ఎక్కడికి వెళ్తారో తెలియదు. మళ్ళీ ఎప్పుడు నిద్ర వస్తుంది, ఆకలి వేస్తున్నప్పుడు వస్తారు, పొద్దున్న లేస్తారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు. కాలు నిలవ. దానికి అర్థం ఏంటంటే ఒక స్థిరత్వం లేని జీవితం. ఇంటిలో దాని కాలు నిలవదు. ఇంటిలో నిలవదంటే ఎక్కడ నిలుస్తుంది? ఎక్కడెక్కడో నిలుస్తుంది. ప్రభు నామమునకు స్తోత్రం. అది తిరుగులాడుతుంది, వీధిలో తిరుగులాడుతుంది, అటు ఇటు తిరుగులాడుతుంది. దాని యొక్క కాలు ఇంట నిలవదు. సమయం దొరికింది కొంచెం బైబిల్ చదువుకున్నా, సమయం దొరికింది కొంచెం ప్రార్థన చేసుకున్నా, సమయం దొరికింది కొంచెం దేవుని వాక్యం విందాం, సమయం దొరికింది ఇంట్లో పని చేద్దాం, ఏది చేయరు. దాని కాలు, ఈ ఆత్మ ఏ ఆత్మ? ఇది జార స్త్రీ యొక్క ఆత్మ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ జార స్త్రీ ఆత్మ మనలో క్రియ చేసినట్లయితే దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు నడుచుకుంటున్నావు. దేవుని చిత్తం చేయని వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. మన కాలు ఏంటో నిలబడుతుందా? ఒకటి, అక్షరానుసారంగా మన ఇల్లు. రెండవదిగా మన ఇల్లు ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మన ఇల్లు అయ్యున్నది. ప్రభునామమునకు స్తోత్రములు. మనము ఆత్మీయ అనుభవంలో నిలబడుతున్నామా? మన దేవుని ఇల్లుగా మార్చబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మన దేవుని ఆలయంగా మార్చబడి ఉన్నాం. మనలో ఆత్మీయ జీవితం నిలవరంగా కాపాడుకుంటున్నామా? మన విశ్వాసాన్ని నిలవరంగా కాపాడుకుంటున్నామా? మనలో కుమ్మరింపబడిన ప్రేమను మనం నిలవరంగా కాపాడుకుంటున్నామా? మనలో విత్తబడిన విత్తనమును, వాక్యమును మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? విడిచిపెట్టి అటు ఇటు తిరగలాడుతున్నామా? యోబు అంటున్నాడు, నా యొక్క పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దానికి కాలు ఇంట నిలువదు. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు 23వ అధ్యాయము 10-11 వచనములో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఇటు అటు తొలగువారు దేవుని మార్గం అనుసరించలేరు. ఇటు అటు తిరుగువారు దేవుని మార్గం అనుసరించలేరు. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? పని విషయం తిరిగితే పర్వాలా, ప్రార్థనకు వచ్చినప్పుడు తిరిగితే పర్వాలా, సువార్త ప్రకటించడానికి తిరిగితే పర్వాలే. అటు ఇటు తిరగటం అంటే అర్థం ఏంటి? దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా ఖర్చు చేయటం. అది జార స్త్రీ యొక్క ఆత్మ. అది దాని యొక్క కాలు ఇంట నిలవదు. ఇంట నిలుస్తుందా? సెలవులు వస్తే ఇంట నిలుస్తున్నామా? సెలవులు వస్తే దేవుని సన్నిధిలో ఉంటున్నామా? సెలవులు వస్తే ఇంట్లో కనపడుతున్నామా? సెలవులు వస్తే ఇంట్లో ఉంటున్నామా? ఖాళీ రోజుల్లో ఇంట్లో ఉంటున్నామా? ఖాళీ రోజుల్లో దేవుని ఆలయంలో ఉంటున్నామా? దొరికితే చాలు. ఎవరింటికి వెళ్దామా, ఏ ఊరు వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా ఆలోచించే ఆత్మ జార స్త్రీ యొక్క ఆత్మ. దీని నుంచి విడుదల పొందినట్లుగా దేవుని చిత్తానికి మనపూర్వకంగా అప్పగించుకుందాంగా. కళ్ళు మూసుకుందాం. దేవుని చిత్తం అయితే మరొక వారం దేవుని రాజ్యమునకు వెళ్ళుట ఎలా అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని రాజ్యం వెళ్ళటం మనకు అందరికీ ఇష్టమే, కానీ మనం ఎటు తిరుగుతున్నాం? స్వేచ్ఛానుసారంగా ప్రవర్తిస్తున్నామా? దేవుని చిత్తం చేస్తున్నామా? నీతిమంతులుగా కనబడుతున్నామా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? దేవుని ఆలోచన చేత నడుచుకుంటున్నామా? సొంత ఉద్దేశం నెరవేర్చుకున్నట్లుగా సొంత మార్గములు నడుచుకుంటున్నామా? దావీదు అడుగుతున్నాడు, దేవా నీ చిత్తము చొప్పున ప్రవర్తింప నాకు నేర్పించుము అని అడుగుతున్నాడు. నాకు తెలియట్లేదు ప్రభువా, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో ప్రభువా నాకు తెలియటం లేదు. సొంత నిర్ణయాలు, సొంత చిత్తం, స్వేచ్ఛానుసారంగా ప్రవర్తించటం, నీ సొంత నిర్ణయములు నీ జీవితమును అక్రమ కారణంగా మారుస్తూ ఉన్నవి. ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా ఎత్తు నుంచి తొలగిపోండి, నేను మిమ్మను ఎరుగను అంటున్నాడు. ఎరుగను అంటున్నాడు. ఎరుగను అంటున్నాడు. ఎరుగను అంటున్నాడు. ఎరుగను అంటున్నాడు.